Hi everyone, welcome to Sri Chaitanya. This is Uma Shankar, All India IIT Coordinator. Welcome to JEE Advanced 2021 Analysis. My friends, please don't forget to check the description and please don't forget to share and subscribe my channel and please don't forget to press the bell icon. There you will get the continuous notifications. My friends, in through this video, I would like to share some of the things about JEE Advanced 2021. Today, only JEE Advanced result. The results were declared, and from Sri Chaitanya, we got All India first rank, 8th rank, 9th, 10th rank, and 11th rank. This All India first rank student, Agrawal, is DLP students of Sri Chaitanya, and whereas 8th, 9th, 11th rank, 8th, 10th, and 11th rank students, they are 2-year classroom program students of Sri Chaitanya. That is the beauty and that is the greatness of the standards of Sri Chaitanya and its programs. శ్రీ చైతన్యలో ఉన్నటువంటి కరికులం, శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ప్రోగ్రాముల వల్ల ఈ ర్యాంకులు సాధించడం అనేటువంటిది సాధ్యపడింది. ఈ 8th ర్యాంక్, 10th ర్యాంక్, 11th ర్యాంక్ ఈ స్టూడెంట్స్కి దే గాట్ 100 percentile scores even in JEE mains examination also. Or one of the student they got 99.999 percentile of the percentile marks also, and they got even below 100 rank in advanced mains examination also. Actually here the student the student who got All India 10th rank and the student who got All India 11th rank, both are same. They got same marks, same kind of marks. All India 10th rank student ki vachinatundi markuలు 323 marks. All India 11th rank student ki vachinatundi markuలు 323 marks. లేకపోతే మాకు ఇంకొక ర్యాంక్ బిలో 10 రావడానికి కూడా ఛాన్స్ ఉండేది. The only difference is this boy has got very good marks in the mathematics, whereas this boy got less number of marks compared with that one. సో ఈ దివాకర్ సాయికి ఈ హృషికేష్ రెడ్డి కన్నా కూడా ఒక 2 మార్కులు తగ్గుతూ ఉండటం వల్ల మ్యాథమెటిక్స్లో ర్యాంకు ఒక తగ్గింది, కానీ ఇద్దరు ఒకటే, ఇద్దరు క్యాలిబర్స్ ఒకటే. అంటే ఆల్మోస్ట్ 10th ర్యాంక్కి 11th ర్యాంక్కి దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ అనమాట. ఇద్దరికి సేమ్ మార్క్స్. అందుకనే టై సిచ్యువేషన్ ఫామ్ అయినప్పుడు JEE అడ్వాన్స్డ్లో వాట్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ అనేటువంటి మీకు ఈ వీడియో ద్వారా కూడా ఒక రకంగా చెప్పినట్టే. ఫస్ట్ దే గివ్ ప్రయారిటీ టు ద మ్యాథమెటిక్స్ మార్క్స్, దెన్ ఫిజిక్స్ మార్క్స్, దెన్ కెమిస్ట్రీ మార్క్స్. ఓకే, అండ్ ఎవరైతే లెస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. బట్ కాంపిటీషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. బాగా చదివేటువంటి స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్లో బాగా చదివారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, మంచి ఫైటింగ్ కూడా ఇచ్చారు. వేరేజ్ మిగతా అక్కడి నుంచి 1000 ర్యాంకర్స్ తర్వాత నుంచి మటుకు డైల్యూట్ జరిగింది. బట్ ఈవెన్ దెన్ పేపర్ బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి దానికన్నా కూడా పేపర్ వచ్చిన తర్వాత ఇది 2020తో కంపేర్ చేసే పేపర్స్ కాస్త ఈజీగా ఉందని చెప్పాలి. ఇక్కడ అందుకే ఇందాక చెప్పాను కదా, ద రియల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్తో శ్రీ చైతన్య సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఇవి. ఫస్ట్ ర్యాంక్, 8th ర్యాంక్ అండ్ 9th, 10th అండ్ 11th ర్యాంకర్స్ మనకి శ్రీ చైతన్యలో మాత్రమే సాధించారు. అండ్ ద గ్రేటెస్ట్గా చెప్పుకునే విషయం ఏంటంటే, గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ 100లో 26 స్టూడెంట్స్ దే గాట్ ఆల్ ఇండియా, ఐ మీన్ అవుట్ ఆఫ్ 100లో 26 స్టూడెంట్స్ దే గాట్ 20 ఓపెన్ కేటగిరీలో బిలో 100లో ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇది ఏ ఇన్స్టిట్యూషన్కి రాలేదు. 126 స్టూడెంట్స్ వచ్చారంటే మోర్ దాన్ 26% ఆఫ్ ద స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ అలా 80sలో ఉన్నారు. అలానే మీకు నేను ఇందాక చెప్పిన వీడియోలో హైదరాబాద్ జోన్ నుంచి అక్రాస్ ది కంట్రీ మనకి 27 స్టూడెంట్స్ బిలో 100 ర్యాంక్ తెచ్చుకుంటే అందులో 17 స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ శ్రీ చైతన్యలో నుంచి ఉండటం అనేది గ్రేట్ విషయం. ఓకే మై ఫ్రెండ్స్, అలానే బిలో 1000లో మోర్ దాన్ 125 స్టూడెంట్స్. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా ఇస్తాను మీకు పర్ఫెక్ట్గా. ఇది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ కేటగిరీ ర్యాంకులు. ఇలా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే సెక్యూర్డ్ వెరీ గుడ్ ర్యాంక్స్. ఇదంతా కూడా దీనివల్ల సాధ్యపడింది బికాస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో మై ఫ్రెండ్స్, సూన్ ఆ లాంగ్ టర్మ్ క్లాసెస్ అనేటువంటిది రేపు 17th నుంచి జరగబోతున్నాయి. అండ్ వర్స్ట్ కేస్ సినారియో ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్, ఇది అక్టోబర్ కదా, నవంబర్ ఫస్ట్ నుంచి సీరియస్ క్లాసెస్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవుతాయి. మీ నియరెస్ట్ శ్రీ చైతన్య బ్రాంచ్ అడ్మినిస్ట్రేటర్స్ని మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. అండ్ ఈ అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, శ్రీ చైతన్య ఈజ్ ద నెంబర్ 1. Okay my friends, you please like this channel and please share and subscribe, and please don't forget to press the bell icon, and we will meet with the next video soon. Okay my friends, thank you. This is Uma Shankar, All India IIT Coordinator.
యా మార్నింగ్ ఈరోజు డేట్ 15th అక్టోబర్. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30కి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ 2021 రావటం జరిగింది. సో టుడే దే డిక్లేర్డ్ జేఈ అడ్వాన్స్డ్ 2021 రిజల్ట్స్ at the rate of 10:30 AM in the morning. So few of the points, కొన్ని పాయింట్స్ నేను through this video I would like to share with you because it is very important for those who are going to write JEE Advanced in 2022 and even for 2023 batches students also. This information is very useful for them. Okay, my friends, actually for this examination, though the mains examination was conducted for around 10 lakhs of the students. Of that, already through our previous video, how many students they wrote the examination, everything, that points I have mentioned. Now, previous video, JEE mains examination, JEE mains 2021 report తో నేను మీకు అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఈ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాశారు ఏమిటి, JEE మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా ఆ JEE మెయిన్స్ ద్వారా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, దోస్ హూ క్వాలిఫైడ్ ఫర్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ through JEE mains examination, of that across the country around 1,41,699 students they appeared for both paper 1 and paper 2. Of that 41,862 students they qualified for JEE Advanced 2021. Qualify అయ్యారంటే వీళ్ళు they maintained the cut off marks. ఎంత కట్ ఆఫ్ మార్క్స్ మెయింటైన్ చేశారు ఏమిటో అవి ఇస్తాం. అందులో the total number of female candidates are 6,452 students. అయితే ఈసారి ఈ ఎగ్జామినేషన్ 360 మార్క్స్కి జరిగింది, మీకు తెలుసు. The examination was conducted for 360 marks. Of that, All India first ranker got 348 in open category, whereas from girls students, All India topper, she got around I think 286 marks. This is about the girls topper mark. This is about boys topper mark. But this time through Sri Chaitanya, we got All India first rank. The first ranker from Sri Chaitanya is online classroom program students and DLP, I can say distant learning program. Whereas 8th ranker and 10th ranker and 11th ranker, they are all classroom program students. That means 2 years they are under Sri Chaitanya classroom program only. And around 26 students they got to open category, All India ranks below 100. That is the greatest achievement of Sri Chaitanya, especially in 2021 JEE Advanced result. I will explain all the things. First of all, let me give the clarity. Actually, different candidates they wrote the examination, and of that these many candidates, 1,51,193 students, they registered for the examination. Of that 1,41,699 students they wrote the examination. From that, from general category, actually in general category 40,293 students are physically they are not physically handicapped students, they are good students. And whereas among 657 students are physically handicapped students. ఓకే, వీళ్ళు ఇంతమంది రిజిస్టర్ చేయించుకుంటే వాటిల్లో ఎంతమంది రాశారు ఎగ్జామినేషన్? 38,168 స్టూడెంట్స్ ఏమో జనరల్ కేటగిరీ దగ్గర నుంచి రాశారు. అందులో జనరల్ కేటగిరీ ఫిజికలీ హ్యాండిక్యాప్ నుంచి ఏమో 595 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాశారు. అలా డిఫరెంట్ కేటగిరీస్లో ఓబీసీ, ఎన్సీఎల్లో, అలానే జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి, ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ రాశారు ఈ టేబుల్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఎనీహౌ, పేరుకి దో ద నెంబర్ ఆఫ్ number of candidates registered for the JEE Advanced was around 1,51,193. వాటిల్లో కూడా ఎంతమంది స్టూడెంట్స్ దే wrote the examination seriously? 1,41,699 స్టూడెంట్స్. అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎంతమంది? 41,862 స్టూడెంట్స్. ఇది డేటా, స్టాటిస్టిక్స్. సరే, అందులో హౌ మెనీ ఆర్ మేల్ అండ్ హౌ మెనీ ఆర్ ఫీమేల్?
and of that 1,09,000 odd 9,414 students they are from male category, and 32,000 odd students from female category, and from male category 35,410 students were qualified, whereas from female category 6,452 students were qualified. And similarly, from physically handicapped candidates, both the papers are around 1,306 students, they wrote the examination. Of that, 375 students, they qualified. Similarly, from foreign other countries, students are also only 169 students from OCA or PIO students, their nationality. Under foreign category, only 7 students, they qualified in JEE advanced examination. My friends, actually, from in open category, actually total IITs are divided into 5 to 6 zones. One is IIT Delhi, next one is IIT Madras, Hyderabad, and next one is IIT Bombay, and the next one is IIT Kanpur and IIT, like that. So the all India toppers, I mean all India first ranks in a different category, అన్ని కేటగిరీస్లో, అంటే జనరల్ కేటగిరీ, కామన్ ర్యాంకింగ్ లిస్ట్లో కాబట్టి సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంకింగ్ లిస్ట్, సిఆర్ఎల్ మీన్స్ కామన్, ఆల్ ఇండియా కామన్ ర్యాంకింగ్ లిస్ట్. ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్. మళ్ళీ దాంట్లో జనరల్లో ఫిజికల్లీ డిజేబుల్డ్, ఓబీసీలో ఫిజికల్లీ డిజేబుల్డ్, అండ్ ఎస్సీ ఎస్టీలో కూడా. ఎనీహౌ, ఈ డిఫరెంట్ ఆల్ కేటగిరీస్లో ర్యాంక్ 1 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారో చూడండి. ఒక ర్యాంకడమో ఐఐటి ఢిల్లీలో నుంచి 2 ఉన్నారు, వాళ్ళేమో ఒకళ్ళు ఓపెన్ కేటగిరీలో నుంచి తెచ్చుకున్నారు, ఇంకోళ్ళేమో ఓబీసీలో నుంచి తెచ్చుకున్నారు. అలానే ఐఐటి హైదరాబాద్ జోన్లో నుంచి 3 క్యాండిడేట్స్ ఉన్నారు, ఒకళ్ళేమో జనరల్ కేటగిరీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ నుంచి, ఇంకోళ్ళేమో ఎస్సీ, ఇంకోళ్ళేమో ఎస్టీ. సో ఈ ముగ్గురమో ఐఐటి హైదరాబాద్ జోన్లో నుంచి వచ్చేసారు. అలానే హైదరాబాద్ ఐఐటిలో నుంచే ఓబీసీలో ఎన్సీఎల్ పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ నుంచి కూడా రావడం జరిగింది. ఇక మిగతా వాళ్ళందరూ ఎస్సీ పీడబ్ల్యూడి కావచ్చు, ఎస్టీ పీడబ్ల్యూడి కావచ్చు, ఏవైనా సరే టోటల్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇది. అఫ్ కోర్స్ ఇది బాయ్స్లో నుంచి దిస్ బాయ్ మృదుల్ అగర్వాల్, ఇతను శ్రీ చైతన్యలో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాడు, అంటే డిఎల్పి డిస్టెన్స్ లెర్న్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాడు. అందుకనే మనం ఈ స్టూడెంట్కి ఇట్ ఈజ్ నాట్ అ 2-year క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, కంటిన్యూస్గా శ్రీ చైతన్య ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి మొత్తం, ఎందుకంటే చాలా టైం అనేటువంటిది, సిన్స్ దే గాట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ యాంపుల్ టైమ్ ఫర్ ప్రిపేరింగ్ ద JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. So that's why he has utilized the opportunity of Sri Chaitanya's online platform. Thereby, of course, by the support of Sri Chaitanya faculty and the question papers, this boy got All India first rank. And this is the girl, and Kavya Chopra, she got girls first rank. Anyhow, my friends, IIT Delhi అనే జోన్ నుంచి మేల్లో టాపర్ ఇచ్చాడు. అలానే కావ్య చోప్రా, షీ ఈస్ ఫ్రమ్ ఫిమేల్, షీ ఈస్ ద ఫిమేల్ టాపర్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. బోత్ ఆర్ ఐఐటి ఢిల్లీ నుంచి రావడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ జనరల్గా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా గర్వంగా చెప్పుకుండాల్సిన విషయం, అక్రాస్ ది కంట్రీ అంటే మొత్తం ఇండియా మొత్తం మీద 28 స్టూడెంట్స్ ఐఐటి ముంబైలో నుంచి బిలో 100 ర్యాంక్స్ తెచ్చుకున్నారు. 28 స్టూడెంట్స్ దే గాట్ బిలో 100 ర్యాంక్స్ ఫ్రమ్ ఐఐటి బాంబే జోన్, అండ్ 27 స్టూడెంట్స్ దే గాట్ below 100 ranks from IIT Hyderabad zone, and 28 students they got below 100 ranks from IIT Delhi zone. ఈ 27 స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ జోన్లో నుంచి, అమాంగ్ 27 స్టూడెంట్స్ దోస్ హూ గాట్ బిలో 100 ర్యాంక్స్, వీళ్ళలో నుంచి 16 స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ శ్రీ చైతన్య. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. దో శ్రీ చైతన్య గాట్ 26 ranks below 100 in the general category, that they are all from across the country of the Sri Chaitanya, whereas of that 16 candidates are from Hyderabad zone only, IIT Hyderabad zone only. Okay, that is the greatest achievement. So దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, మోర్ దాన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ జోన్లో ఉన్నారో వాళ్ళలో శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అయితే
ఈసారి ఆ టాప్ 10 ర్యాంకర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారో చూసుకోండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మృదుల అగర్వాల్, అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చేటప్పటికేమో ధనుంజయ రామన్, థర్డ్ ర్యాంక్ వచ్చినేమో లునియా, తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేటప్పటికేమో సంతోష్ రెడ్డి, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేటప్పటికేమో లోకేష్ రెడ్డి, సిక్స్త్ ర్యాంక్ వచ్చేటప్పటికేమో సోనీ నామన్ నిర్మల్, సెవెంత్ ర్యాంక్ వచ్చేటప్పటికి కార్తిక్ శ్రీకుమార్ నాయర్, అండ్ ఎయిత్ ర్యాంక్ వచ్చేటప్పటికి చైతన్య అగర్వాల్, అండ్ నైన్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఆదిత్య సింగ్, 10th ర్యాంక్ వచ్చేటప్పటికి రుషికేష్ రెడ్డి. Actually, the 11th rank student is also from Sri Chaitanya. There is no difference between a 10th ranker and a 11th ranker. Divakar Sai, 11th ranker student is Divakar Sai. This Divakar Sai ki, and there is no difference between the marks because Divakar Sai has got 323 marks out of 360, whereas this Rushikesh Reddy he got 323 marks out of 360. But unfortunately, this boy, Divakar Sai, has got 11th rank. The reason was because he got 2 to 3 less marks compared with Rishikesh Reddy in mathematics. So, eppadaithe tie situations form ayindo, first they give priority to the mathematics marks, then physics marks, then chemistry marks. Like that only they are giving. Actually, clearly avanni kuda manaki prospectus lo mention cheyadam jarigindi. So that's why Sri Chaitanya got all India first rank, and this 8th rank, and 10th rank, and 11th rank. And this boy 8th rank students, Mr. Chaitanya Agarwal, he is from our Chandigarh branch student. Okay, so across the country our students they spread like this, and this is about Sri Chaitanya all India ranks etc. And this is directly given from the IIT advanced report itself. My friends, యాక్చువల్గా బిలో 100 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్, అంటే బిలో 100 తెచ్చుకున్నటువంటి బెస్ట్ స్టూడెంట్స్లో ఐఐటి మద్రాసు జోన్, హైదరాబాద్ జోన్, ఒకప్పుడు ఐఐటి మద్రాసు ఉండేది, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ జోన్ అనేటువంటిది దాన్ని డామినేట్ చేసుకుని రావడం అనేటువంటి జరిగింది. అయితే ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి అంటే, కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ద కట్ ఆఫ్ మార్క్స్ లిటిల్ బిట్ లెస్ దాన్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 2020 జై అడ్వాన్స్డ్ పేపర్తో కంపేర్ చేస్తే దిస్ టైమ్ ద కట్ ఆఫ్ మార్క్స్ వర్ లైక్ దిస్. ఫర్ కామన్ ర్యాంకర్ 17.50%. Minimum is per subject minimum they have to maintain 5% of the marks, whereas on aggregate out of 360 those who maintain 17.50 marks they qualified in the advanced examination. Qualified is different. క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్డ్ సీట్ వస్తుందంటే చెప్పలేము. జస్ట్ దే సెలెక్టెడ్, మేబీ దే మే అటెండ్ ఫర్ ద కౌన్సిలింగ్ ఇఫ్ ఛాన్సెస్ ఆర్ దే. సపోజ్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. అలానే చూడండి ఓబీసీకిను జనరల్ కేటగిరీకి డిఫరెన్స్ జస్ట్ 2%. అలానే జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా ఓబీసీకి ఒకే రకంగా ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ వీటన్నిటికి వచ్చేప్పటికి 8.75%. ఇలా మొత్తం క్యాండిడేట్స్ తీసుకొని ఎంతమందిని సెలెక్ట్ చేశారు? ఇందాక మీకు చెప్పాను కదా, అరౌండ్ 41,000 స్టూడెంట్స్ మాత్రమే మొత్తం అక్రాస్ ది కంట్రీ మనకి క్వాలిఫై అయ్యారు. 41,000 స్టూడెంట్స్ మాత్రమే అక్రాస్ ది కంట్రీ ఇక్కడ క్వాలిఫై అయ్యారు. ఎంతమంది రాస్తే అవుట్ ఆఫ్ 1,41,699 స్టూడెంట్స్, అరౌండ్ 41,000 ఆఫ్ ది స్టూడెంట్స్ దే క్వాలిఫైడ్ ఫర్ ద అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అండ్ దే మే కాల్ ఫర్ కౌన్సిలింగ్ సూన్. అండ్ రేపటి నుంచే ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ చూపించాను కదా, వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ద కట్ ఆఫ్ మార్క్స్ వర్ లిటిల్ బిట్ లెస్. ఓకే, ఎలా ఉన్నాయి? జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 17.50%, వేరాజ్ ఫర్ ఓబీసీ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 15.75%, వేరాజ్ రిమైనింగ్ all categories means from SC, ST, OBC, PWD, every candidate they got only 8.75. Minimum they need to maintain per subject 2.5% of the mark. That means in the mathematics out of 120 they need to get 2.5% of the marks, whereas in the total out of 360 they need to maintain 8.75 marks. This is about general qualifying cutoff marks. So okay my friends, this is the brief information about JEE advanced 2021 and cutoff marks. So those who maintained 17.50 cutoff marks means those who maintained 63 marks out of 360 they got qualified. Minimum so subject to the condition is what? Minimum 6 marks they need to maintain per subject. So similarly for OBC and generally EWS students they need to maintain 56 marks out of 360. సో ఎవరైతే 56 మార్క్స్ సబ్జెక్ట్ మెయింటైన్ చేస్తూ
ప్రతి సబ్జెక్ట్లో 5 మార్కులు వస్తూ 56 మార్క్స్ మెయింటైన్ చేశారు. దే క్వాలిఫైడ్ ఇన్ ద అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. సో నేను ఈ వీడియో ద్వారా నేనేం చెప్పబోతున్నానంటే మై ఫ్రెండ్స్, రియల్లీ దిస్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ ద డయాస్ ప్రాపర్లీ. నేను మొత్తం రిపోర్ట్ని జాగ్రత్తగా మీకు ఇంకా డీటెయిల్డ్గా అనాలిసిస్లు వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో వాటిలో ఇస్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నేను మీతో షేర్ చేసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాంపిటీషన్, టఫెస్ట్ కాంపిటీషన్ ఈసారి ఈ బ్యాచ్లో మనకి. ఎందుకంటే జేఈఈ మెయిన్లో మీకు ఇదివరకే చెప్పాను, 18 స్టూడెంట్స్ దే గాట్ 300 out of 300. All these 18 students they got all India first rank, and 44 students they got 100 percentiles of the scores. And across the country through JEE main 250 students వాళ్ళు ఎలా ఉన్నారంటే రిపీటర్స్ ఇన్ ది సెన్స్ దే రోట్ ఆల్ ద 4 sessions ఆఫ్ JEE main టు ఇంప్రూవ్ దర్ స్కోర్స్. సో ఈ కాంపిటీషన్ అనేది ఎలా జరిగిందంటే JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఇన్ బిట్వీన్ ద ఫస్ట్ 250 స్టూడెంట్స్. అందుకనే ఈవెన్ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్, this time for those who got all India below 10 ranks, the cutoff marks were little bit high. Though the papers were difficult when compared with the previous years, అయినా కూడా పేపర్లు కష్టంగా ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉంది, పేపర్లు కష్టంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది, లెంగ్తీగా ఉంది. ఎంత లెంగ్తీగా ఉన్నా టాపర్స్ బాగా చేశారు. సో ఫస్ట్ 250 స్టూడెంట్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి బిలో 100 ర్యాంకర్స్కి పైకి వెళ్ళినాయి. ఎంతకి కట్ ఆఫ్ ర్యాంక్ బిలో 100 ఉంది, ఎంతకి 500 ఉంది, ఎంతకి 1000 ఉంది, నేను మీకు ఇస్తాను. ఈ వీడియోలోనే మీకు ఈ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక ఆ తర్వాత బిలో 100 తర్వాత 100 నుంచి 1000లో కొద్దిగా కాంపిటీషన్ తగ్గింది. ఈవెన్ జస్ట్ దోస్ హూ మెయింటైన్డ్ 208 మార్క్స్ దే గాట్ ఆల్ ఇండియా బిలో 1000 ర్యాంక్ ఆల్సో. ఏది అవుట్ ఆఫ్ 360, those who maintained 208 marks, something like that, they got all India rank below 1000. Out of 360, getting a 208 or 210 marks, it's not at all a difficult task in that particular paper, because questions are like that. నీవు మిగతా క్వశ్చన్స్ వదిలేసేసి చేయాల్సినటువంటి ప్రాంప్ట్గా జాగ్రత్తగా కనుక క్వశ్చన్స్ చేసినట్లయితే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. అంతేకాదు ఈ అకాడమిక్ ఇయర్ అసలు వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇదివరకు సంవత్సరాలతో పోలిస్తే వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ ఈ అకాడమిక్ ఇయర్లో మనకి ఏమంటారు క్వశ్చన్స్ యొక్క కీ చేంజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒరిజినల్ అంటే ఇనిషియల్ కీకి ఫైనల్ కీలో చిన్న తేడా ఒకటి వచ్చింది. ఏంటంటే కేవలం క్వశ్చన్ నెంబర్ పేపర్ 1లో కెమిస్ట్రీలో ఓన్లీ ఎక్సెప్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ఇనిషియల్ కీలో ఏమని ఇచ్చారంటే ఇనిషియల్ కీలో కీ 9 అని ఇచ్చారు. కానీ ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే క్వశ్చన్ నెంబర్ 17కి 9 or 13 or 14 ఇచ్చారు. దోస్ who wrote 9 or 13 or 14 they got marks. సిమిలర్లీ క్వశ్చన్ నెంబర్ 18 ఇన్ కెమిస్ట్రీలో ఇనిషియల్ కీలో కీ 8 అని ఇచ్చారు. కానీ ఫైనల్ కీ వచ్చిన తర్వాత 8 or 12 ఇచ్చారు. ఎవరైతే 8 రాసినారో లేదా 12 రాసినారో దే గాట్ మార్క్స్. ఈ రెండు తప్ప ఇక క్వశ్చన్ ఒరిజినల్ అంటే ఇనిషియల్ కీకి ఫైనల్ కీకి దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్. బికాస్ ఇదే ఎగ్జామినేషన్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు 2 years బ్యాక్ కండక్ట్ చేసినప్పుడు చాలా కరెక్షన్స్ రావడం జరిగింది. బై కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ దేర్ మైండ్స్ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం జరిగింది. ఇదే రకంగా రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ ఇవ్వచ్చు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే మీరు డోంట్ వరీ అబౌట్ దాట్. మీరు ఈ ప్రాపర్ ఈ పాండమిక్లో మీరు గనక ఈ పరిస్థితులను అర్థం చేసుకొని ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో చాలా తక్కువ మార్కులకి మంచిగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఎవరైతే జస్ట్ 200 మార్క్స్ 150 మార్క్స్ మెయింటైన్ చేశారో దే మే గెట్ వెరీ గుడ్ ర్యాంక్స్ బిలో 5000 ఆర్ బిలో 6000 ఆల్సో. ఎలా ఏమిటి ఎంత మార్కులకి ఎలా వచ్చినాయి నేను అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఇస్తాను. ఇది ఒక జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. హోప్ ఇది మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దాంట్లో మీ నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను ఇంకెంత కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి ఏమిటి ఆ విషయం కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా, రైట్. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంకా నేను దీని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను మళ్ళీ ఇస్తాను, డోంట్ వరీ. బట్ ఇప్పటి వరకు నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ పర్ టుడేస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కట్ ఆఫ్ మార్క్స్, ర్యాంక్స్ వర్సెస్ కట్ ఆఫ్ మార్క్స్, ఎలా ఎంత ర్యాంకుకి ఎంత మార్కు రావాలి చూడండి ఒకసారి. ఎవరైతే చూడండి ఒకసారి మార్కులు బిలో 10 తెచ్చుకున్నారో ఈ అకాడమిక్ ఇయర్ బిలో 10 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 360కి 323 మార్క్స్. దట్ మీన్స్ ఎంత పర్సంటేజీ 89.7%. బిలో 100కి 285 మార్క్స్ అవుట్ ఆఫ్ 360కి, దట్ మీన్స్ 79.
సీ ద కంపారిజన్ 2020కి దీనికి 2020లో ఇట్ వాజ్ అరౌండ్ 81.1, వేరాజ్ 2021 ఇట్ వాజ్ లిటిల్ బిట్ మోర్. ఇందాక చెప్పాను కదా, బికాస్ ద టైట్ కాంపిటీషన్, భలే కాంపిటీషన్ అనేటువంటిది జరిగింది. ఆ కాంపిటీషన్ వల్ల ఈ వేరియేషన్ అనేటువంటిది వచ్చింది. తర్వాత చూడండి ఎలా పడిపోయిందో డ్రాస్టిక్గా, బిలో 1000 దగ్గర నుంచి ఇంకా బిలో 2000, ఇంకా వరుసగా ఇంకా ఎట్లా ఉందంటే ఆ కాంపిటీషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, అంటే పేపరు వాస్తవంగా చెప్పాలంటే బయటకి పబ్లిక్లో పేపర్ చాలా కష్టంగా ఉంది ఇది అని అన్నారు, కానీ వాస్తవంగా బాగా చేసినటువంటి స్టూడెంట్స్ బాగా చేశారు, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో బిలో 1000 స్టూడెంట్స్కి ఎవరైతే 58.9% మార్క్స్ తెచ్చుకున్నారో, దట్ మీన్స్ ఎవరైతే 212 అండ్ అబోవ్ ఆర్ 210 అండ్ అబోవ్, అప్రాక్సిమేట్లీ అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 మార్క్స్ పక్కన పెట్టేసేసేయండి, ఎవరైతే 212 మార్క్స్ అండ్ అబోవ్ మెయింటైన్ చేశారో దే గాట్ వాట్ బిలో 1000 rank. If anybody is maintaining 145 marks, they got below 5000. 145 marks, that means 40%. లాస్ట్ ఇయర్తో అంటే 2020తో పోలిస్తే 2021లో కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. అంటే ఈ కాంపిటీషన్లో ఎందుకు చెప్తున్నానంటే పేపర్ బయటికి మీరు అనుకున్నంతగా కష్టంగా ఏమీ లేదు. పేపర్ యొక్క అనాలిసిస్ కూడా నేను ఇస్తాను. ఫస్ట్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది, పేపర్ కష్టంగా ఉంది. మీరు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఆ విధంగా ఉండదు. బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మీద మాత్రమే క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేస్తారు. చూడండి, బిలో 10,000 రావాలన్నా సరే ఎంత మార్కులు తెచ్చుకుంటే చాలు, 360కి 113 మార్క్స్, అంటే 31% ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకుంటే మీకు బిలో 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. బిలో 10,000 లోపు ర్యాంక్ వచ్చిందంటే మంచి బ్రాంచ్ ఏదో ఒకటి ఎన్ఐటీలు, ఎందుకంటే ఉన్న సీట్లే అరౌండ్ మోర్ దెన్ 11,000 ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 1000 లోపు ర్యాంక్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది హార్డ్ వర్కే, కష్టమైన విషయం కూడా ఏం కాదు. ఇవి ఇక్కడ మీకు పక్కన కంపారిజన్ కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి 2021కి 2020కి 19కి 18కి మార్క్స్ మీరు సార్ చూసుకోండి. ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా అంతకుముందు సంవత్సరాల్లో చూడండి, సపోజ్ బిలో 10,000కి ఇది వరకు చూడండి 36%, 49% అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఎన్ని మార్కులకి, 31%కి. అంటే ఈ పేపర్లు పోయిన సంవత్సరంతో కంపేర్ చేసాయి. ఈవెన్ వెన్ కంపేర్డ్ విత్ 2020, దిస్ టైమ్ 2021 పేపర్స్ వర్ లిటిల్ బిట్ ఈజీ. అదే ఎవరైతే ఏ క్వశ్చన్ తర్వాత ఇది ప్రాపర్ సెలక్షన్లో ఉంటారో వాళ్ళు మటుకే మంచి అడ్వాంటేజ్ అనేది తీసుకుంటారు. ఇది జస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ అబౌట్ కట్ ఆఫ్ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా. బట్ మీకు ఇంకా యాక్యురేట్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేది నేను విత్ ఇన్ డేస్లో ఇంకాస్త జాగ్రత్తగా ఇస్తాను. ఇది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ వర్సెస్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ర్యాంక్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్కులు తెప్పించుకోవాలి, దీనికి ఒక 10% ఎక్స్ట్రా వేసుకోండి. యూ ప్లీజ్ యాడ్ 10% మోర్ మార్క్స్ ఇన్ యువర్ లోకల్ ఎగ్జామినేషన్. whenever you are maintaining more than 10% of the marks at least, or 5 to 7% of the marks at least, with the help of this percentage of marks continuously in your regular examination, in final examination there is a possibility for you to secure this kind of percentage of marks. With the help of that you will secure the corresponding all India rank as shown in the diagram, as shown in the table. Okay my friends, so my friends please try to understand what percentage, enta percentage ki enta rank vachindi. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. నేను ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుంటాం. అలానే మన శ్రీ చైతన్యలో టాపర్స్ గురించి చెప్పాను కదా ఇందాక మీకు. ఈసారి 26 స్టూడెంట్స్ వీ గాట్ ఆల్ ఇండియా బిలో 100 ర్యాంక్స్. మొత్తము 25%, మోర్ దెన్ 25% ఆఫ్ దిస్ 1/4, మోర్ దెన్ 1/4 ఆఫ్ ది స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ చైతన్య స్టూడెంట్స్ ఉంటాం అనేటువంటిది మన ప్రోగ్రామ్ యొక్క స్టాండర్డ్స్ అండ్ మన ప్రోగ్రామ్ యొక్క బలం, మన క్వశ్చన్ పేపర్స్. మీరు మీకు పెట్టేటువంటి ఎగ్జామినేషన్స్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్సంటేజ్కి ఒక 5% ఆర్ 7% ఎక్స్ట్రా వేసుకోండి. అంతకన్నా ఎక్కువ మార్క్స్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ లోకల్ ఎగ్జామినేషన్స్, వీకెండ్ ఎగ్జామినేషన్స్, డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామినేషన్ మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. ఈ కాన్ఫిడెన్స్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యు లైక్ దిస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీ విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.